శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో డ్వాక్రా సంఘంలో నగదు స్వాహాపై ప్రశ్నించేందుకు బాధిత మహిళలతో కలిసి వెళ్లిన సిపిఎం నాయకులపై సీసీ బుక్ కీపర్ దాడి చేశాడు. బుక్కపట్నంలో శ్రీ సంతోషి మహిళా సంఘంలో మొదటి లీడర్ కోమల, సిసి రవీంద్ర కుమ్మక్కై 7.75 లక్షల రూపాయలు దోచేశారని బాధిత మహిళలు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఈఎస్ వెంకటేష్ కి తెలిపారు. వివరణ కోసం వారు వెలుగు కార్యాలయానికి వెళ్లగా అక్కడ సిసి రవీంద్ర, బుక్ కీపర్ నాగరాజు ప్రజా సంఘాల నాయకులపై దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు. లీడర్ కోమల, సిసి రవీంద్ర టీడీపీ నేతలుగా వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వం అండ చూసుకొని రెచ్చిపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిసి రవీంద్ర ఆఫీసరు, ఒక బుక్ కీపర్ నాగరాజ్ అని పక్క టీడీపీ నాయకుడిన, వీళ్ళ ఇద్దరూ కలిసి అక్కడ నేను పోయే లోపు అక్కడ మహిళలతో ఎవరైతే ఆ సభ్యులు ఉన్నారో వాళ్ళతో పెద్ద గొడవ పడుతున్నారు. నన్ను చూసి ఎప్పుడు చూసినా ఇట్లా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వచ్చి ఇట్లా మాట్లాడుతుంటారు, ప్రచారం చేస్తుంటారు, మమ్మల్ని అందరూ గబ్బులు చెప్తుంటారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టడం జరిగేది. తిడితే నేను కాదా, నీకేం సంబంధమో, నేను ఆఫీసర్ని అడగడానికి వచ్చినాను, నీకు సంబంధం లేదు కదా అంటేనే వచ్చి దాడి, ఇద్దరు కలిసి సిసి రవీంద్ర అలాగే నాగరాజు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున దాడి చేసి ఓ రకంగా చెప్పాలంటే చంపడానికి కూడా ప్రయత్నం చేసినారు అనేది చెప్పవచ్చు.